ప్రతిరోజు దేవాది దేవుడు మన రక్షకుడు మన యేసయ్య ఈ నీతి సూర్యుని దర్శనం అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయకాలమే వేకువజామునే మనతో మాట్లాడుతున్న ఈ విధానమును బట్టి మన ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పుకుందాం మనం. ఎందుకంటే ఒకవేళ యేసయ్య మనతో మాట్లాడకపోతే, యేసయ్య ప్రతిరోజు మనతో మాట్లాడకపోతే, యేసయ్య మాట మన హృదయాలను తాకకపోతే మనం నశించిపోతాం. మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతిరోజు, ఈ జీవవాక్యమే మన జీవనాధారమై ఉన్నది. మన జీవనానికి ఆధారము ఈ యొక్క దేవుని జీవం కలిగిన వాక్యం. ప్రతిరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. మరి నీతి సూర్యుని దర్శనము, మరి ఉదయకాలము, మరి లోక సంబంధమైన సూర్యుడు రాకముందే, ఉదయించకముందే నీతి సూర్యుడైన యేసయ్య దర్శనాన్ని మనం పొందుకోవటము మనకెంతో ఆశీర్వాదకరం. మరి ఒకవేళ మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలంటే మరి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్రార్థన అవసరతలు ఇంకేమైనా ఉన్నా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మరి మెసేజ్కి సంబంధించిన డౌట్స్ కావచ్చు, ఇంకేమైనా వివరాలు మీకు కావాలన్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఉదయకాలం 3 గంటలకే ఈ ప్రార్థనలు మొదలవుతాయి. దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణని బట్టి 3 to 4 అంటే ఉదయకాలం 3 నుంచి 4 వరకు పర్సనల్ ప్రేయర్స్. ఇప్పుడు మాకు ఒక చిన్ని సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఆ సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని కుటుంబాల ద్వారా ఈ యొక్క సంఘము ముందుకు కొనసాగుతుంది. మరి ఉదయకాలము 3 నుంచి 4 వరకు పర్సనల్ ప్రేయర్స్ అన్నమాట, వ్యక్తిగత ప్రార్థనలు. 4 నుండి 5 వరకు సంఘ ప్రార్థన, అంటే అందరూ ఆన్లైన్లోకి వస్తారు, కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటాం. కుటుంబాలన్నీ, ఆశ కలిగిన కుటుంబాలన్నీ మరి ఆన్లైన్లోకి వస్తాయి. మరి ఒక్కొక్క కుటుంబము, మరి ఆన్లైన్లోకి వచ్చిన వారందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు. 4 to 5 ఆ కార్యక్రమం జరుగుతుంది. 3 to 4 పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. అప్పుడు ఎవరు కాల్లో ఉండరు, ఎవరి ప్రార్థన వారిది, ఎవరున్న స్థలాల్లో. 4 o'clock కాల్స్లో జాయిన్ అవుతాం. మరి 4 to 5 కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. 5 o'clock ఈ మెసేజ్ స్టార్ట్ అవుతుంది. 5 o'clock ఈ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. మరి 5 o'clock, మరి ఇప్పుడు మనం లైవ్ ఇవ్వట్లేదు. ఫస్ట్ మెసేజ్ని రికార్డ్ చేసి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం, యూట్యూబ్లో. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. మీకు ప్రార్థన అవసరతలు కానీ ఇంకేమైనా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. దేవునికి స్తోత్రం. మరి త్వరలో మరి ప్రతిరోజు సాయంకాలము మరి 9 గంటలకు, సాయంకాలం అంటే మన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మన పనులన్నీ ముగించుకొని ఇక నిద్రకు వెళ్ళే ముందు మరి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. క్రీస్తు కుటుంబ ఆరాధన, అంటే కుటుంబాలన్నీ కలిసి క్రీస్తును ఆరాధించటము. కుటుంబాలే సంఘము, మనమే సంఘము, నేనే సంఘము. ప్రతిరోజు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆదిమ సంఘము ఎలా మొదలైందో అపోస్తుల కార్యాలు ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. మరి ప్రతిరోజు అపోస్తులు మరి ఇంటింటిని దర్శించి అక్కడ రొట్టె విరిచే కార్యక్రమాన్ని చేసి ఒక్కొక్క కుటుంబాన్ని ఆదరిస్తూ ఏ విధంగా సంఘాలు కట్టబడ్డాయో మనకి తెలుసు. నేటి దినాల్లో కూడా మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఆదిమ సంఘములో ఉన్న ఆ ఉజ్జీవము గనక మనకి రాకపోతే, ఇంకా మనము ఎవరో చెప్పే వాటి మీద, ఎవరి మీదనో ఆధారపడితే రేపు చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని యొక్క ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం రెడీగా ఉండాలి. కాబట్టి ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి క్రీస్తు మాటలు వెళ్ళాలి. ప్రతి ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడాలి. ప్రతి ఇంటిలో ఇంటి యజమానుని యొక్క పాత్ర ఏంటి, ఆ విషయాలన్నీ త్వరలో మనం మాట్లాడుకుందాం. మీరు ఆ మాటలన్నీ వినాలి. ఆ మాటలన్నీ మరి మిస్ కాకుండా ఉండాలి, చూడాలి అంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం. మరి మా యొక్క ఉద్దేశము మరి ఒకటే, మరి దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణని బట్టి మరి ఒక్క ఆత్మ అయినా రక్షణలోకి నడిపించబడాలి.
నశించిపోతున్న వారి కొరకే యేసయ్య వచ్చాడు. నశించిపోతున్న మమ్మల్ని రక్షించాడు. మమ్మల్ని రక్షించిన వెనక దేవుని ప్రణాళిక ఏంటి అంటే, మమ్మల్ని రక్షించిన, మిమ్మల్ని రక్షించిన, యేసయ్య ఎవరిని రక్షణలోకి నడిపించినా యేసయ్య యొక్క ప్రణాళిక ఏంటి అంటే, ఆ రక్షణలోకి వచ్చిన వారి ద్వారా మరికొందరు రక్షణలోకి నడిపించబడాలి. ప్రభు యొక్క ఉద్దేశం అదే. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, మీరు రక్షణలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుణ్ణి, దేవాది దేవుడైన యేసయ్యని స్వరక్షకునిగా అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి మీరు ఎవరినైనా రక్షణలోకి నడిపించారా? రక్షణలోకి నడిపించడం అంటే చర్చికి తీసుకుపోవడం కాదండి. చర్చికి ఒకటే తీసుకుపోవడం కాదు, చర్చికి తీసుకుపోవాలి, మరి దేవుని పరిచయం చేయాలి, అది ఓకే. రక్షణ గురించి, రక్షణ సాక్ష్యం గురించి, ఒక వ్యక్తి రక్షణలోకి ఎలా నడిపించబడతాడో నిన్నటి మెసేజ్లో అది నేను పంచుకున్నా, మీరు అది కూడా చూడొచ్చు. మరి క్రీస్తు యేసుని యొక్క మనస్సు అంటే ఏంటి, మనస్సు కలిగి ఉండటం అంటే ఏంటో ఆ మెసేజ్లో ఈ రక్షణ సాక్ష్యం గురించి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నా, మీరు అది కూడా గమనించవచ్చు. రక్షణ సాక్ష్యం మూలంగా ఏ కార్యాలు జరుగుతాయో అందులో మనం చూడొచ్చు. మన యొక్క రక్షణ సాక్ష్యం ద్వారానే వేరొక ఆత్మ రక్షణలోకి నడిపించబడుతుంది. రక్షణ సాక్ష్యం ఒకవేళ మనం కలిగి లేకపోతే ఒక వ్యక్తిని చర్చి వరకు తీసుకుపోవచ్చు, కానీ ప్రభు వద్దకు తీసుకెళ్ళలేం. ఇప్పుడు ఒక ఆత్మ రక్షణలోకి నడిపించబడటం అంటే యేసయ్య వద్దకు తీసుకొని రావడం. ఆత్మస్వరూపి అయిన యేసయ్య మరి ఆత్మతో మాట్లాడటం మొదలు పెడతాడు ఎప్పుడైతే ఒక ఆత్మ ప్రభు దగ్గరకు వస్తుందో. ఈ ఆత్మ సంబంధమైన విషయాలే మనం ప్రతిరోజు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. మీరు ఓల్డ్ వీడియోస్ చూడండి, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుడు మాట్లాడేది మనతోనే. ఆత్మ అనేసరికి ఇంకా ఏదో ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు అందరు. ఆత్మ అనేసరికి ఇదేం విచిత్రమైన పదము, లేకపోతే అసలు అది మనకు సంబంధించింది కాదు అని అనుకుంటారు. మనమందరము ఆత్మ సంబంధులము. ప్రతి మనుష్యుడు, లోకంలో సృజించబడిన ప్రతి మానవుడు, ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఏ రంగు, ఏ జాతి, ఈ భేదం ఏమీ లేదు. ప్రతి ఒక్క మనుష్యుడు భూమి మీద పుడుతున్న ప్రతి ఒక్క మనుష్యుడు ఆత్మ సంబంధి అయి ఉన్నాడు. మిగతా సృష్టికి అంతటికీ మనిషికి ఉన్న తేడా అదే. అందుకే మనిషి ఒక ప్రత్యేకమైన సృష్టి దేవుని దృష్టిలో. దేవుని చేత సృష్టించబడిన వాటిలో మనుషుడు ఎందుకు ప్రత్యేకం అంటే, మనుష్యుడొక్కడే ఆత్మ సంబంధి. ఇక ఆత్మ సృష్టిలో వేరే దేనికి లేదు. మీరు రీసెర్చ్ చేయండి, ఆలోచన చేయండి, వాక్యాన్ని ముందు పెట్టుకోండి, ధ్యానించండి. బైబిల్ మొత్తం ఆత్మ సంబంధమైన మాటలే. నీ ఆత్మను ఎలా బలపరచుకోవాలి, నీ ఆత్మను ఎలా రక్షణలోకి నడిపించబడాలి, మరి నీ ఆత్మ ఏ విధంగా నీ ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మలో వర్ధిల్లుతా ఉంటే మిగతా విషయాల్లో మనం ఎలా వర్ధిల్లుతాం, ఆత్మలో వర్ధిల్లితే, ఆత్మ అంటే మన లోపల ఉన్న అంతరాత్మ. ముందు వీడియోస్ మీరు చూడండి, మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ప్రతి ఒక్క వ్యక్తికి అంతరాత్మ అనేది ఒకటి ఉంది. అది ఆ ఆత్మని దేవుడే ఇచ్చాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు ఆ అంతరాత్మ, చాలామంది మనస్సాక్షి అని కూడా అంటారు. కాబట్టి ఆ అంతరాత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతుందో, దేవుని ఆత్మ విషయాలు తెలుసుకోవడం మనం మొదలు పెడతాం. కానీ ఒకవేళ పొరపాటున మనలో ఉన్న ఆత్మ దురాత్మతో కనెక్ట్ అయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గమనించాలి. బైబిల్ మొత్తం మనకి నేర్పించేది, మనకు తెలియజేసేది ఆత్మ సంబంధమైన విషయాలు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ప్రభువును మనం ఆరాధించాలి. మనం ఆత్మ సంబంధులం కనుక ఈ శరీర క్రియలతో, శరీర ఆచారాలతో, ఈ మత సంబంధమైన విషయాలతో దేవునికి ఏ సంబంధము లేదు. దేవాది దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు ఆత్మ కనుక మనము ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించాలి. అందుకే ఈ విషయాలన్నీ చాలా ప్రాముఖ్యమైనవండి. మరి ఈ విషయాలు చాలా మందికి తెలియక, కొంతమంది గమనించక, కొంతమంది తెలిసి కూడా మరి విశ్వాసాన్ని ఒక మతముగా, లేకపోతే విశ్వాసాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని ఒక ఆచారముగా చేసేసి వారు శ్రమంలో పడుతున్నారు. వారి మూలంగా అనేకులు దారి తప్పిపోతున్నారు. దయచేసి విషయాలన్నీ గమనించండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మన ఆత్మకు రక్షణ కావాలి. మన ఆత్మకు రక్షణ అనుగ్రహించేది, మన ఆత్మ రక్షణ నిమిత్తము
రక్తము కార్చిన యేసయ్య మాత్రమే. వేరే మార్గము లేదు, వేరే దారి లేదు. ఒకటే ఒక మార్గము, ఒకే ఒక్క మార్గము, ఏకైక మార్గము క్రీస్తుని ఆశ్రయించటం. ప్రతిరోజు మనం అదే పని చేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు, నీతి సూర్యుని దర్శనం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ విధంగా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు మిగతా వివరాలు తెలియజేయబడతాయి. మరి సాయంకాలం కూడా మరి మన పనులన్నీ ముగించుకొని 9 గంటలకు ప్రతి ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడాలి. ప్రతి ఇంటిలో యేసయ్య నివాసం ఉండాలి. మరి ప్రతి ఇంటిలో మరి భర్త యొక్క రోల్ ఏంటి, భర్త ఇంటి యజమాను యొక్క పాత్ర ఏంటి, మరి భార్య యొక్క పాత్ర ఏంటి, లేకపోతే తల్లిదండ్రులు ఉంటే తండ్రి యొక్క పాత్ర ఏంటి, తల్లి పాత్ర ఏంటి, బిడ్డల పాత్ర ఏంటి, వారందరికీ దేవుడిచ్చిన బాధ్యతలు ఏంటి, ఆ కుటుంబాలని దేవాది దేవుడు ఏ విధంగా కడుతున్నాడు, మరి ఇవన్నీ మనము ప్రతిరోజు ఆ యొక్క క్రీస్తు కుటుంబ ఆరాధన అనే ఆ కార్యక్రమం ద్వారా మనం ఆ విషయాలు తెలుసుకుందాం. కుటుంబాలని కట్టబడాలి. మేము కూడా కుటుంబ సమేతంగా మీ ముందుకు వస్తాం. మీరు కూడా ఆ సమయంలో పనులన్నీ ఫినిష్ చేసుకొని ఆ సమయానికి ఉండేటట్టు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అది రేపటి నుండి మొదలవుతుంది. మరి రేపటి దినమున మీరు సిద్ధంగా ఉండండి. ఈరోజు దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. రేపటి నుండి అంటే రేపు ఏంటి డేట్, 17 సెప్టెంబర్. రేపటి నుండి ఆ కార్యక్రమం మొదలవుతుంది. నైట్ 9 o'clock అంటే మొదలవుతుందంటే లైవా ఏంటా అనేది ఇంకా ఆలోచన చేయలేదు. రికార్డింగ్ అయితే మొదలవుతుంది. ఆ టైంలో కాల్స్ అయితే ఉంటాయి. కాల్స్ అయితే లైవే, ఫోన్ కాల్స్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్రతిరోజు ఉదయం 4 గంటలకు 3 గంటలకు పర్సనల్ ప్రేయర్ మొదలవుతుంది. 3 to 4 ఇందాక చెప్పినట్లు 3 to 4 మీరు పర్సనల్ ప్రేయర్ చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రతి విశ్వాసికి వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ చాలా చాలా ప్రాముఖ్యం. పర్సనల్ ప్రేయర్ లేకుండా ఎప్పుడు ఎదుటి వారి ప్రేయర్ మీదనే నేను ఆధారపడతా. మొదట్లో ఆధారపడవచ్చు, మనకు తెలియదు కాబట్టి. తర్వాత అంచెలంచెలుగా మనం విశ్వాసంలో ఎదగాలి. అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే ప్రార్థనలో మనం ఎదగాలి, వాక్యములో మనం ఎదగాలి. మరి మొదట మనం ఎవరైనా పౌలంటాడు పాలు తాగే స్థితి నుంచి వచ్చేవారే, కానీ ఎప్పటికీ నేను పాలు తాగే స్థితిలోనే ఉంటా అంటే మనం ఎదగం. మన ఆత్మీయ స్థితి ఎదగదు. మన ఆత్మీయ స్థితి చిన్న పిల్లవాని వలె ఉంటుంది. కాబట్టి ఇంకా పాలు తాగే స్థితిలోనే ఒకవేళ ఉంటే వారు అంచెలంచెలుగా ఎదగాలి. బలమైన ఆహారము భుజించగలిగిన స్థాయికి రావాలి. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం ప్రతి విశ్వాసికి. ఇండివిజువల్ పర్సనల్ ప్రేయర్. నీకు ఒక చిన్న గది ఉందా, లేకపోతే నీ ఇంట్లో ఏదన్నా ఒక గదిలో కానీ లేకపోతే ఒక స్థలంలో కానీ వెళ్ళి దేవునితో మాట్లాడటం మొదలు పెట్టాలి. దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ పర్సనల్ ఇంటరాక్షన్ ఉండాలి. వ్యక్తిగతంగా నడిపిస్తాడండి దేవుడు. క్రైస్తవ్యం అంటే ఏదో గుంపులుగా వెళ్ళిపోయేది కాదు. సరే, అందరూ కలిసి ఒక ఆదివారమో లేకపోతే ఒక ప్రత్యేకమైన రోజున అందరూ కలిసి ఒక స్థలములో దేవుణ్ణి ఆరాధించడం మంచిది. అది సంఘము యొక్క క్రమము, దేవుడిచ్చిన క్రమము. కానీ వ్యక్తిగతమైన ప్రయాణం చాలా ఇంపార్టెంట్. దేవుడు వ్యక్తిగతంగా నడిపిస్తాడు. పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి యేసయ్యతో. నాకు యేసయ్యతో పర్సనల్ రిలేషన్షిప్. ఆ ట్రావెలింగ్ నేను చేయాలి. ఆ ట్రావెలింగ్ ప్రతిరోజు, దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు జరిగే కార్యం అది. అలా మనం ట్రావెల్ చేయగలగాలి యేసయ్యతో. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈరోజు చేసి రేపు ఆగిపోయేది కాదు. అంతము వరకు సహించు వాడే రక్షింపబడతాడు. ఈ ప్రయాణంలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ మనం భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు. మరి సాతాను, అపవాది, దొంగ, వాడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. వాడి వల్ల అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన వేదనలు వస్తాయి. శరీర రీతిగా వాడు బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. మరి శరీర విషయంలో మనల్ని బలహీనపరుస్తాడు. మరి మానసికంగా అన్ని విషయాల్లో మనల్ని క్రష్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, లేకపోతే నీ ద్వారా నీకే అనేకమైన ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కానీ యేసయ్య అపవాదిని జయించాడు. యేసయ్య లోకాన్ని జయించాడు. యేసయ్య ద్వారా మనము తప్పక
అపవాదిని జయిస్తాము, లోకాన్ని జయిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యనే మనకి మాదిరి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించాలి. మరి ప్రతి ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడాలి. ప్రతి ఇంటిలో దేవుడు నివాసం ఉండాలి. దేవాది దేవుడు యేసయ్య ప్రతి ఇంటిలో ఆసీనుడై ఉండాలి. మనము చేసే ఆ యొక్క స్తుతుల మీద యేసయ్య ఆసీనుడవుతాడు. స్తుతుల సింహాసనాన్ని ప్రతి ఇల్లు కట్టాలి. ప్రతి ఇంట్లో యేసయ్య ఆసీనుడవ్వటానికి ఒక స్తుతుల సింహాసనం కట్టబడాలి. కేవలం సంఘంలోనే నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఎవరి ముందో ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది మరి ఏ విధంగా ప్రార్థన చేస్తారు? పర్సనల్ ప్రేయర్ చేయరు, కానీ ఎవరైనా ఉంటే ఇంకా ఆ ప్రార్థన ఆగదు. ఇంకా చర్చిలో అయితే ప్రార్థన అసలే ఆగదు. ఆ విధంగా దేవుడు వ్యక్తిగతంగా నడిపించడండి. పర్సనల్ రిలేషన్షిప్, దేవునితో నువ్వు వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నావా, ఆ సహవాసంలో ఉన్నావా, అది చాలా ఇంపార్టెంట్. అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు దేవుడు అది చూస్తాడు. పర్సనల్గా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు దేవుడు అది చూస్తాడు, అది గమనిస్తాడు. నలుగురిలో ఉన్నప్పుడు ఉండేదాన్ని లోకం చూస్తుందేమో, నలుగురిలో నువ్వు ఎట్లా ఉంటున్నావు, నలుగురిలో నువ్వు ఎంత స్వీట్గా మాట్లాడుతున్నావు, నలుగురిలో నువ్వు ఎంత మంచిగా డ్రెస్సింగ్ వేసుకున్నావు, నలుగురిలో నువ్వు ఎంత పొలైట్గా బిహేవ్ చేస్తున్నావో అది లోకం చూస్తుంది ఆ విషయాలని. కానీ దేవుడు ఆ విషయాలని చూడడు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉన్నావు, నీ హృదయంలో ఏమి నడుస్తుంది, నీ హృదయంలో ఏ విషయాలు నడుస్తున్నాయి, నీ యొక్క వ్యక్తిగతంగా నీ యాటిట్యూడ్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, దేవుడు అవి గమనిస్తాడు. ఆ విషయాలు కనుక సరిచేయబడకపోతే దేవుని మహిమను మనం చూడలేము. కాబట్టి వ్యక్తిగత అనుభవం చాలా ఇంపార్టెంట్. దేవుడు వ్యక్తిగతంగా నడిపిస్తాడు. దేవుడు నడిపించే విధానము గొప్పది. అందుకే మీరు చూడండి, యేసయ్య ఎవరిని పిలిచినా పర్సనల్గా పిలిచి వారిని తనతో నడిపించడానికి యేసయ్య ప్రయత్నం చేశాడు. అట్లా ప్రయత్నం చేయటంలో వచ్చిన వారే 12 మంది శిష్యులు. ఎప్పుడైతే యేసయ్యతో ఆ వ్యక్తిగతమైన రిలేషన్ కోల్పోతామో ఆ 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. మనకు తెలుసు ఆ విషయం. అలా తప్పిపోయినట్లే ఆ పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోతే మనం కూడా తప్పిపోతాం. అందుకే ప్రతిరోజు మనము ఆ యొక్క వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, దేవునితో ఆ పర్సనల్ ఇంటరాక్షన్ ఉండాలి. 3 to 4 మేము చేసే కార్యం అదే. కాబట్టి మీరు కూడా గమనించండి. 3 to 4 అయిన తర్వాత 4 o'clock జాయిన్ అవుతాం కాల్స్లో. మరి ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. మరి తర్వాత 5 o'clock ఈ మెసేజ్ మొదలవుతుంది. ఈ మెసేజ్ని ప్రస్తుతానికి రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాం. త్వరలో లైవ్ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకటే ఒక ఆశ, దేవుడు మా హృదయంలో పెట్టిన మంట, ఈ మాటలు విని ఒక్కరైనా దేవుని తట్టు తిరగాలి. అది దేవుడు మా మీద పెట్టిన భారము. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే యేసయ్య ఏం చెప్తున్నాడు? మరి దేవుని వాక్యం ఈరోజు మనతో మరి దేవుడు ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, కొన్ని విషయాలు చూద్దాం. మనం వేటిని వెతకాలి? లోకమంతా ఏదో ఒకటి వెతుకుతుంది కదా, మనకు తెలుసు ఆ విషయం. మీరు కూడా చూస్తున్న వారు కూడా ఏదో ఒకటి వెతుకుతున్నారు. అది ఏంటో పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఏదో ఒక అన్వేషణలో ఉన్నారు. పీపుల్ ఆర్ సర్చింగ్ సంథింగ్ కదా, ఏదో ఒకటి వెతుకుతున్నారు. ఎవరైనా సరే అదొక డైలీ ప్రాసెస్. మన లైఫ్లో అదొక ప్రాసెస్. ఏదో ఒకటి పర్సనల్ గ్రోత్, లేకపోతే కెరియర్ గ్రోత్, లేకపోతే ఫ్యామిలీ విషయాలు, లేకపోతే ఇంకా కొత్త ఇన్వెన్షన్స్, ఇంకేదన్నానో, లేకపోతే ఏదో ఒకటైతే వెతుకుతూ ఉంటాం. మరి లేఖనం ఏం వెతకాలని చెప్తుంది, బైబిల్ ఏం వెతకాలని చెప్తుంది అంటే, మీరు కొలెషియన్స్ చూడండి. కొలెస్సీలకు రాసిన పత్రిక కొలెషియన్స్ 3 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున. మీరు అంటే విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలంట? పైనున్న వాటినే వెతకుడి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటండి పైన ఏముంది? మా ఇంటి పైన సీలింగ్ ఉంది, దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది, దానిపైన ఆకాశం ఉంది కదా, ఇంతవరకే మనం చూడగలుగుతాం. పైనున్న వాటిని వెతకటం అంటే మనం ఆ విషయాలు ధ్యానం చేద్దాం.
మరి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో అవి వినటానికి మనం సిద్ధపడదాం. వాక్యాన్ని అంగీకరించాలండి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం హృదయంలో అంగీకరిస్తామో ఆ వాక్యము మూలముగా వచ్చే ఫలములను, ఆశీర్వాదములను మనం పొందుకుంటాం. కేవలం వినేవారిగా మనం ఉండొద్దు, మరి విని ఆ వాక్యానికి లోబడేవారిగా, ఆ వాక్యానికి అనుకూలంగా నడుచుకునేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పైనున్న వాటిని వెతకాలంటే ముందు మనం ఏం చేయాలి? ఒక దాన్ని వెతకాలి అంటే ఇంకొక దాని నుండి దృష్టి మరల్చాలి, అంతే కదా. నేను లెఫ్ట్ వెళ్ళాలి అంటే రైట్ నుంచి దృష్టి లెఫ్ట్కి మరల్చాలి. లేదు లెఫ్ట్ రైట్ రెండు పోతా అంటే అది అసాధ్యం, అది జరగదు, అది ఇంపాసిబుల్, అంతే కదా. నేను లెఫ్ట్ వెళ్ళాలి అంటే రైట్ నుంచి నా దృష్టి లెఫ్ట్కి మరల్చబడాలి, లేకపోతే రైట్కి నేను వెళ్ళాలి అంటే లెఫ్ట్ నుంచి నా దృష్టి రైట్కి మరల్చబడాలి. నేను కుడివైపు వెళ్ళాలంటే ఎడమ వైపు ఉన్న నా దృష్టి కుడివైపుకు మరల్చబడాలి. కుడివైపు చూస్తూ నేను ఎడమ వైపు ఎలా ప్రయాణం చేయగలుగుతా? యాక్సిడెంట్లు అయిపోతాయి. అందుకే ఇప్పుడు చూడండి రోడ్ల మీద ఎంత దారుణమైన పరిస్థితి. మనిషి యొక్క ఫ్రస్ట్రేషన్ అంతా రోడ్డు మీద కనబడుతుంది. అబ్బో, ఆ రోడ్ల మీద జరిగే గొడవలు మామూలు గొడవలు కాదు. ఇంకా హైదరాబాద్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అసలు విపరీతమైన ట్రాఫిక్ మీ అందరికి తెలుసు. ఒక మనిషి యొక్క బిహేవియర్ రోడ్డు మీద అర్థమైపోతుంది. సూటు బూట్ వేసుకున్నోడు కూడా కార్ ఆపి అక్కడ దిగి గొడవలు పడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఫ్రస్ట్రేషన్, ఎవరికి ఓపిక లేదు. అవన్నీ విషయాలు మరి ఎందుకు అవి అలా జరుగుతున్నాయో మనం ఎన్నోసార్లు ధ్యానించడం. మీరు వీడియోస్ చూడండి, ముందు కూడా అనేక విషయాలు ఇంకా మనం పంచుకున్నాం. అయితే బ్యాక్ టు ద పాయింట్. మరి నేను కుడివైపు ప్రయాణం చేయాలి అంటే ఎడమ వైపు నుంచి నా దృష్టి కుడివైపుకు మరల్చబడాలి. ఒక డైరెక్షన్లో నేను వెళ్ళాలంటే ఇంకొక డైరెక్షన్ నుంచి నా దృష్టి మరల్చబడాలి. పైనున్న వాటిని చూడాలంటే కిందున్న వాటి మీద నుండి దృష్టి పైకి మరల్చబడాలి. నేను కిందున్న వాటిని చూస్తా, పైనున్న వాటిని చూస్తా, లోకాన్నంతటిని చూస్తా అంటే అది జరగని పని, అది ఎవరు చేయలేరు, అంతే కదా. మన రెండు కళ్ళు ఒకవైపే చూస్తాయి కానీ ఒక కన్ను ఒకవైపు, ఇంకొక వైపు చూడలేదు. దృష్టి ఒకవైపే మనం చూడగలుగుతాం. ఒకవైపు చూస్తూ మాట్లాడితేనే ఆ విషయం సరిగా అర్థమవుతుంది. ఇంకొకెళ్ళి చూస్తూ ఎదుటి వ్యక్తితో మాట్లాడుతుంటే సంథింగ్ రాంగ్ అనుకుంటారు. కాబట్టి ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? మరి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడండి. లేఖనాలు ఎందుకు అని అనుకుంటే 2 తిమోతిలో మనం చాలాసార్లు ధ్యానించినము. బోధించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, మరి నీతిలో శిక్షణ ఇవ్వటానికి దేవుని వాక్యం మనకు ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం ఒక మనిషిని ఆ విధంగా నడిపిస్తుంది. దేవుని వాక్యము ఆచారము కాదు, దేవుని వాక్యము మతము కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. బైబిల్లో ఉన్న వాటిని చాలామంది మతముగా ఆచారంగా చేస్తున్నారు. బైబిల్లో మెన్షన్ చేసిన వాటిని, లేకపోతే మెన్షన్ చేసిన వ్యక్తులను చాలామంది ఒక ఆచారముగా, లేకపోతే సరిగా అవగాహన లేకనో మరి ఇంకా దేని ప్రభావం తెలియదు కానీ చాలా విషయాలను ఒక మతముగా, ఒక ఆచారముగా చేస్తున్నారు. కానీ దేవాది దేవుడు వాక్యమునే మనకి సమస్తముగా మన చేతికిచ్చాడు. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే దేవుని మాటలు మనం వింటున్నాం. అందుకే వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. వాక్యానుసారంగా నడిచే విధంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు మాటలు వింటున్నా మరి వాక్యాన్ని మీరు ఒక పునాదిగా, ఒక ఫౌండేషన్గా చేసుకుంటే ఎవరు మిమ్మల్ని కదల్చలేరు, ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. అపవాది మీ నుండి పారిపోతాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి అంటే దేవుని మాటలకి లోబడి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. మరి దేవుని వాక్యాన్ని ఎవరు మతం చేయలేరు. దేవుని వాక్యము అగ్ని వంటిది. నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు యేసయ్య. అగ్నిని ఎవరు మతం చేయలేరు. ఈ యొక్క అగ్ని వంటి వాక్యాన్ని ఎవరు ఆచారం చేయలేరు. ఆచారం మతం అంటే శరీర క్రియలు. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే విగ్రహారాధన ఉంది, నానా విధములైన ఆచారాలు ఉన్నాయి. దేన్ని కూడా మనము విగ్రహం చేసుకోవద్దు. ఈవెన్ సిలువకు కూడా మనం మొక్కుకోవద్దు, సిలువను కూడా విగ్రహం చేయొద్దు, ఏ ప్రతిమను ఉంచుకోవద్దు. క్రైస్తవులకు చెప్తున్నా, జాగ్రత్త, గమనించండి ఈ విషయం. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా సింబాలిక్గా చెప్పుకోవటానికి
నువ్వు నీ ఇంట్లో సిలువ ఉన్నా, లేకపోతే నీ మెల్లో సిలువ వేసుకున్నా, లేకపోతే సిలువ ఉన్న చర్చికి నువ్వు పోయినా అందులో ఏం తప్పు లేదు. కానీ సిలువని నువ్వు ఒక ప్రతిమగా చేసుకొని సిలువను నువ్వు ఆరాధిస్తుంటే నువ్వు కూడా విగ్రహారాధికుడివే. చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ సంగతి గమనించాలి. కాబట్టి వాక్యమే దేవుడై ఉండెను. నీ ఇంట్లో వాక్యం పెట్టుకో, నీ జోబులో, నీ పాకెట్లో ఒక పాకెట్ బైబిల్ పెట్టుకో, నీ బ్యాగ్లో, ల్యాప్టాప్ బ్యాగ్లో, లేకపోతే నీకు ఎటైనా ట్రావెల్ చేస్తుంటే ఆ ట్రావెల్ బ్యాగ్లో ఒక బైబిల్ పెట్టుకో. వాక్యాన్ని ధ్యానించు, వాక్యమును ఆరాధించు. వాక్యాన్ని ఎవరు మతం చేయలేరు. ఇప్పుడు ఏదైనా విగ్రహం పెడితే దాని ముందు మనం ఏందేందో చేయాలి కదా, వాక్యానికి అవి ఏం చేయలేదు. ఇప్పుడు వాక్యం ముందు ఇప్పుడు అనేక మంది క్రైస్తవులు కూడా అది గమనించాలి దయచేసి. ఈ విషయాన్ని మరి నేను చాలా వేదన పడుతున్న, దుఃఖపడుతున్న విషయం గురించి ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థన చేయండి. అనేక మంది మరి క్రైస్తవులు కూడా విశ్వాసాన్ని ఆచారంగా చేసేసి, విశ్వాసం అనేది ఒక స్థలముకో లేకపోతే ఒక కల్ట్కో లేకపోతే అట్లా సంబంధించింది కాదండి. విశ్వాసం అనేది వ్యక్తిగతం. ఇందా చెప్పుకున్నట్లుగా ఇట్స్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్. నువ్వు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నావో అదే విశ్వాసం. వ్యక్తిగతంగా దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావు, దేవునితో ఎలా నడుస్తున్నావు, అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఎవరు కూడా ఆచారం చేయొద్దు, మతము చేయొద్దు. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని నువ్వు దేవునిగా చేసుకుంటే, వాక్యాన్ని నువ్వు గనక మరి దేవునిగా చేసుకొని వాక్యాన్ని నువ్వు ఫాలో అవుతా ఉంటే, వాక్యానికి మనం ఏమీ చేయలేము. వాక్యం ఇప్పుడు బైబిల్ ఉంది, బైబిల్కి కొబ్బరికాయ కొడతావు? కొట్టలేవు. బైబిల్కి చీర కడతావా? లేకపోతే బైబిల్ ముందు అగరబత్తులు పెడతావా? లేకపోతే బైబిల్ చుట్టూ ప్రదర్శనలు చేస్తావా? లేకపోతే బైబిల్ని నువ్వు ఏమి చేయలేవు. ఎందుకంటే బైబిల్ జీవము కలిగిన వాక్యం ఉన్న ఒక అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం. ఆ వాక్యాలు మన హృదయంలో ఉండాలి తప్ప వాక్యాన్ని మనం ఈ విధంగా చేయలేం. కానీ ఒక విగ్రహాన్ని కనుక నువ్వు చేసుకుంటే, బైబిల్లో చెప్పబడిన వ్యక్తులు కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పినట్లు ఒక క్రాస్ని, ఒక సిలువని కనుక నువ్వు విగ్రహంగా చేసుకుంటే దానికి ఏదో ఒకటి చేయాలి. అందుకే దాని నుండి బయటపడాలనే వాక్యమే సమస్తము, వాక్యమే దేవుడని మరి వాక్యము ద్వారానే దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొత్తం మన వాక్యం గురించి స్పష్టంగా ధ్యానించవచ్చు. వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాడు, యేసయ్య. వాక్యమును మనం ధ్యానిస్తున్నామంటే యేసయ్యను ధ్యానిస్తున్నాము. వాక్యాన్ని వింటున్నామంటే యేసయ్య మాటలను వింటున్నాం. ఇంట్లో ఏ బొమ్మలు పెట్టుకోకండి. క్రైస్తవులతో మాట్లాడుతున్నాం. క్రైస్తవులని చెప్పబడుతున్న వారు ఇంట్లో వాక్యాన్ని పెట్టుకోండి. ఆ వాక్యాన్ని చూస్తూ ఆ వాక్యాన్ని ధ్యానించండి. అది దేవుని నోట నుండి వచ్చిన మాట, జీవము కలిగిన మాట. ఆ మాట మీ జీవితాలను మారుస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ప్రార్థన చేయండి. దేవుడు సత్యాన్ని మీకు బయలుపరుస్తాడు. ఈయనేంటి ఇట్లా చెప్తున్నాడు, ఇవన్నీ ఏంటి అని మీరు అనుకుంటే, నా మాట వినండి, ఇంకెవరో మాట వినండి నేను చెప్పను. బైబిల్ ఏం చెప్తుందో ఆ మాటలను వినండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ మాటలు ఏంటి అనేది ఆ మాటల ప్రకారంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ప్రార్థన చేయండి, దేవుడు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలో దాగి ఉన్న మర్మాలను మనకు తెలియజేస్తాడు. ఇన్ని విషయాలు నేను చెప్తున్నాయి, అసలైన వాక్యంలో ఇంక వెళ్ళలేం మనం. చాలా విషయాలు నేను చెప్తున్నా, మీరు గమనిస్తున్నారో లేదో. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఒక విశ్వాసికి కావాల్సిన విషయాలు. బైబిల్ని ఎవరు మతం చేయలేరు. బైబిల్లో ఉన్న వ్యక్తుల్ని నువ్వు మతం చేయొచ్చేమో, బైబిల్లో చెప్పబడిన సందర్భాలను నువ్వు ఆచారం చేయొచ్చేమో, బైబిల్లో కొన్ని విషయాలని నువ్వు ఒక కల్ట్గా చేయొచ్చేమో, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు మతముగా చేయలేవు. అది ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు. దేవుని వాక్యము జీవము కలిగిన వాక్యము, దేవుని నోట నుండి వచ్చిన మాటని నువ్వు మతము చేయలేవు, ఆచారము చేయలేవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టు. చాలా ఇంపార్టెంట్. తెలియజేయండి మిగతా మీ స్నేహితులకి. ఈ మాటలు చాలా అవసరం, వారందరికీ తెలియచేయండి. కాబట్టి జీవం కలిగిన వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనం ఆ మాటలకు లోపడాలి. అర్థం కాలేదా మళ్ళొకసారి చదువు, అర్థం కాలేదా మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, ఈ మాట నాకు అర్థం కాలే, ప్రభువా నాకు తెలియజేయలే.
ఈ మాటలో ఉన్న మర్మం ఏంటో నాకు తెలియచి. ఎవరు నన్ను అడగడానికి నీకు మొహమాటమా? సర్లే పర్లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మరి విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత అదే. నాకు అనేకమైన ప్రశ్నలు వస్తాయి బైబిల్లో. దేవుడు బైబిల్ ద్వారానే నాకు సమాధానం ఇస్తాడు, ప్రార్థనలో సమాధానం ఇస్తాడు. ఆ పలానా వాక్యం ప్రభువా నాకు అర్థం కాలేదంటే దేవుడు తెలియజేస్తాడు. జీవం కలిగిన దేవుడు అండి యేసయ్య. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, ఆత్మస్వరూపే ఉన్న యేసయ్య మన మధ్యలో, మనలోనే ఉన్నాడు. ఆ యేసయ్యని ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ధ్యానించండి, బైబిల్ వాక్యాన్ని బాగా ధ్యానించండి. ఎవరికి ఓపికలు లేవు, టైం లేదు ఇప్పుడు అసలు. బైబిల్ వాక్యం ముట్టుకుంటే నిద్ర వస్తుంది, బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుంది. అంతవరకు ఏమి చేసినా నిద్ర రాదు. అంతవరకు ఎన్ని గంటలు ఫ్రెండ్స్తో స్పెండ్ చేసినా, ఎన్ని గంటలు మొబైల్తో స్పెండ్ చేసినా, ఎన్ని గంటలు టీవీ చూస్తున్నా, ఎన్ని గంటలు బయట తిరుగుతున్నా అలసట అనిపించదు, నిద్ర రాదు. బైబిల్ పట్టుకోగా నిద్ర వస్తుంది. అది అపవాది చేసే పని. వాడికి గనక మనం లోబడితే మన జీవితం ఇంకా నిద్రావస్థలోనే ఉంటుంది. సత్యాన్ని మనం గ్రహించలేం. కాబట్టి బైబిల్కి అత్యధికమైన ప్రాముఖ్యత ఇవ్వండి. ఎక్కువగా బైబిల్ వాక్యాన్ని ధ్యానించండి. కొంత బైబిల్ స్టడీ వేరు, బైబిల్ని అంతా ఫినిష్ చేయాలి, బైబిల్ని అంతా చదవాలి అనే కాన్సెప్ట్ వేరు. ప్రతిరోజు బైబిల్ని ధ్యానించడం అనే కాన్సెప్ట్ వేరు. చాలామంది బైబిల్ రీడింగ్ చేస్తూ ఈ యొక్క మెడిటేషన్, బైబిల్ని మెడిటేట్ చేయడం అనే పార్ట్ని వదిలేస్తారు. అంటే ధ్యానించటం, వాక్యాన్ని ధ్యానించటం, ఆ వాక్యము నాతో ఏం మాట్లాడుతుందో అని తెలుసుకోవడమే ధ్యానించటం. వాక్యాన్ని, బైబిల్ని ఫినిష్ చేయాలి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను ఫినిష్ చేయాలి అనే కాన్సెప్ట్ వేరు. అది బైబిల్ రీడింగ్, అది మంచిదే. దాంతోపాటు ఈరోజు దేవుని మాటలు, దేవుని వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది, దేవుని వాక్యం నాకు ఏమి తెలియజేస్తుంది, దేవుని వాక్యము నాకు ఏమి నేర్పిస్తుంది అని తెలుసుకోవటము, బైబిల్ని ధ్యానించటం. ఇవి రెండు ప్యారలల్గా నడవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఈ విషయాలను గమనించండి. బైబిల్ వాక్యము ఇంట్లో మీరు ఎక్కడైనా పెట్టుకుని ఆ వాక్యాలను ధ్యానించండి. ఆ వాక్యానుసారంగా నడుచుకోవటానికి ప్రతిరోజు ఇదొక ఫైట్ అండి, ఇదొక వార్ఫేర్, ఇదొక పోరాటం. ప్రతిరోజు క్రీస్తులో ఉండటం అంత ఈజీ కాదు. లోకంలో ఉండటము, లోకంలో నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు ఉండటం చాలా ఈజీ. యేసయ్యకి నచ్చినట్టు ఉండటం చాలా కష్టం. యేసయ్య స్టాండర్డ్స్ హై స్టాండర్డ్స్. ఎందుకంటే ఈ పోరాటం అంతా దానికే. ఆ స్టాండర్డ్స్ని మనం అందుకోవాలి. ఏంటండి హై స్టాండర్డ్స్ అంటే? ఏం వేసుకోవాలి? సూటు బూట్ వేసుకోవాలా, లేకపోతే గోల్డెన్ వాచ్ పెట్టుకోవాలా? అయ్యా అంటే కాదిగా, హృదయానికి సంబంధించినది. ప్రపంచంలో అతి కష్టతరమైన పని ఏంటి అంటే మన హృదయాన్ని, మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం. అది అత్యంత క్లిష్టమైన, కష్టమైన పని. ఆ పని చేయాల్సి వస్తుంది యేసయ్యలోకి వస్తే, ఆ పని చేయాల్సి వస్తుంది. కాబట్టి అది అత్యంత కష్టమైన పని. యేసయ్యలో నడవడం అత్యంత కష్టమైన పని, అంత ఈజీ కాదు. ఇది ముందే చెప్తున్నా నేను. ఆల్రెడీ మీలో చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అత్యంత కష్టమైన పని, హై స్టాండర్డ్స్, హై వాల్యూస్ పెట్టాడు యేసయ్య. కానీ యేసయ్యలో ఉంటే అది ఈజీ, లోకంలో ఉంటే కష్టం. యేసయ్యలో ఉంటే ఆ ప్రయాణం స్మూత్గా వెళ్ళిపోతుంది. మధ్యలో ఏమైనా హర్డిల్స్ వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా యేసయ్య మేనేజ్ చేస్తాడు, వెళ్ళిపోవచ్చు. కానీ లోకంలో ఉంటూ నేను యేసయ్యలో ఉండాలి, లోకానుసారంగా నడుచుకుంటూ నేను యేసయ్యలో కంటిన్యూ అవ్వాలి అంటే ఈరోజు అదే మనం మాట్లాడుకోబోతున్నాం. నీ దృష్టి ఎట్లా ఉండాలి? నువ్వు వేటిని వెతకాలి? నీ దృష్టి పైన ఉండాలి, పైనున్న వాటిని వెతకాలి. ఆకాశమును సింహాసనము చేసుకున్న యేసయ్యను నువ్వు చూడాలి. నీ కనులు పైకెత్తి, నీ చేతులు పైకెత్తి ప్రభువును ఆరాధించాలి, స్తుతించాలి, పైనుండి మేలులు పొందుకోవాలి. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడైన యేసయ్య నుండి మనం బహుమానాలు పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఫలములు పొందుకోవాలి. మరి పైనున్న వాటిని చూడాలంటే క్రిందున్న వాటి నుండి మన దృష్టి మరల్చాలి. ఇందా చెప్పింది అదే. కుడివైపుకు ప్రయాణం చేయాలంటే ఎడమ వైపు నుండి నీ దృష్టి మరల్చబడాలి. ఎడమ వైపు చూస్తూ నీ కుడివైపు ప్రయాణం చేస్తా నాకు టాలెంట్ ఉంది, నేను చేయగలను అంటే యాక్సిడెంట్లు అయిపోతాయి. జాగ్రత్త. చాలా బాధాకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు యాక్సిడెంట్లు జరిగినాయని మనం ఎప్పుడో ఒకటి వినేది, కానీ ఫ్రీక్వెంట్గా న్యూస్ చూస్తూ ఉంటే చాలా బాధ, వేదన.
విపరీతమైన యాక్సిడెంట్లు, ఇంకా ఆ సీసీ ఫుటేజెస్ చూపిస్తే ఇంకా బాధ. కారణం ఏంటి అంటే దృష్టి, మన యొక్క ఫోకస్ సరిగా లేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు బ్యాక్ టు ద పాయింట్, మనం మాట్లాడే విషయానికి వస్తే అక్కడే కొలెషియన్స్ 3లోనే, కొలెషియన్లకు రాసిన పత్రిక 3లోనే ఏమి చేయాలి, పైనున్న వాటిని వెతకాలి అంటే చూడండి 5వ వచనం చూడండి, 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురాతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. పైనున్న వాటిని మీరు చూడాలి అంటే, పైనున్న వాటిని మీరు వెతకాలి అంటే, దేవుని సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి ఉంచాలి అంటే, దేవుని సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి పెట్టి వాటిని వెతకాలి అంటే, భూమి మీద ఉన్న వాటిని కొన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా ఏంటి, అవయవములు అంటే ఏంటి అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను. చూడండి, ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ. ఆ మెసేజ్ కూడా మనం యూట్యూబ్లో పోస్ట్ చేసాం, మీరు చూడండి. సోషల్ మీడియాలో ఈ విషయాలన్నీ మరి పోస్ట్ చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీరు ఆ మెసేజెస్ అన్ని చూడండి, తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలంట, చంపివేయాలంట. అంటే చూడండి, పైనున్న వాటిని వెతకాలి అంటే భూమి మీద ఉన్న వాటిని చంపివేయాలి. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. చూడండి, భూమి మీద ఉన్న వాటిని మనము చంపివేయాలి. ఏంటి భూమి మీద ఉన్న ఏంటో ఇక్కడ చెప్తున్నాడు దేవాది దేవుడు. ఏంటి భూమి మీద ఉన్న ఏంటి, భూమి మీద ఉన్న ఏంటి అంటే జనరల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, ఈ లోకంలో ఏమున్నాయంట మనకి, పాపపు ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, అపవిత్రత, లైంగిక పరమైన ఆలోచనలు, దురాశ, ఇవే కదా మనుషులందరినీ చెడగొట్టేది. కామాతురత, లైంగిక పరమైన ఆ విషయాలు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతా ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఏ వయసు భేదం లేదు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు. ఫిజికల్ అబ్యూస్ అది ఎక్కువ అయిపోతా ఉంది, చాలా బాధాకరం. భూమి మీద ఇవే కదా ఉన్నది. మన అవయవములకు సంబంధించి అంటే మన శరీర అవయవముల ద్వారా మనం చేసే పాపాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. జారత్వము, అపవిత్రత, అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన ఆలోచనలు, కామాతురత, వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు, దురాశ. ఆశ మంచిదే, ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. బైబిల్ దురాశ గురించి అనేకమైన విషయాలు తెలియజేసి. విగ్రహారాధనైన ధనాపేక్ష. చూడండి, ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీని దేవాదేవుడు ఎలా పోల్చాడు, విగ్రహముతో పోల్చాడు. చాలామంది నేను విగ్రహారాధన చేయట్లేదని అంటారు కదా. ధనము పైన నీకు ఆశ ఉంటే, ధనము పైననే కాదు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిపైన ఆశపడ్డా అది విగ్రహారాధన కిందికే వస్తుంది. వాళ్ళందరూ విగ్రహారాధికులే, దానికి లెక్క అప్పజెప్పాల్సి వస్తుంది. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వని వారందరూ విగ్రహాలను ఆరాధించే వారి కిందకే వస్తారు. కాబట్టి వాటిలో ప్రధానంగా ఇక్కడ దేవుడు మెన్షన్ చేసింది ఏంటి అంటే ధనాపేక్ష. అదే ఇప్పుడు ప్రధానమైన సమస్య. దాని గురించి మనం చాలా విషయాలు రీసెంట్గా ధ్యానించాం. ఇప్పుడు పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటి మీద దృష్టి పెట్టాలి, పైనున్న వాటిని చూడాలి అంటే భూమి మీద ఉన్న వాటిని, ఈ భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలంట, చంపివేయాలంట. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అక్కడ కంటిన్యూటీ మనం చూసుకుంటే, పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. మీరును అంటే మీరు రక్షణ పొందుకోక ముందు మీరు కూడా ఇలాగనే ఉన్నారు. ఇప్పుడైతే మీరు మళ్ళా
శరీర కార్యాలు ఇంకా కొన్ని ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. ఒకనితోనొకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొనుచున్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదట మనం ఏం చెప్పుకున్నాం? మొదటి వాక్యం ఏం తెలియజేస్తుంది మనకి? పైనున్న వాటినే వెదకాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకాలి. పైనున్న వాటిని వెదకాలంటే భూమి మీద ఉన్న వాటి నుండి మన దృష్టి మరల్చబడాలి. భూమి మీద ఉన్నవి ఏంటో ఇక్కడ దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. వాటిని చంపివేయాలి. వాటి నుండి మన దృష్టి పైనున్న వాటి మీద మరల్చబడాలి. ఇది నువ్వు చేయగలిగితే దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మెండుగా నువ్వు పొందుకుంటావు. లేదండి, ఒక కాలు నీ భూమి మీద వేస్తా, ఒక కాలు భూ సంబంధమైన వాటి మీద, ఒక కాలు దేవుని సంబంధమైన వాటి మీద వేస్తా అంటే 2 కాళ్ళు ఉండకుండా పోతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. అట్లా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నులివెచ్చని స్థితి, చాలా ప్రమాదకరమైన స్థితి. నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. దేవుడిలో ఉండలేము మనం. దేవుళ్ళో ఉండలేము, ఇటు లోకంలో ఉండలేము, ఇటు లోకంలో గందరగోళం. చూడండి, అటొక్కాలు ఇటొక్కాలు వేసేవాళ్ళు ఇటు లోకంలో సరిగా ఉండలేరు ప్రశాంతంగా, అటు దేవుళ్ళో సరిగా ఉండలేరు. సరే, ఇప్పుడు లోకంలో అయినా నేను ప్రశాంతంగా ఉంటాను ఆయన అంటే అది ఉండలేరు. లోపల దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. అమ్మో, భయం వేస్తూ ఉంటుంది లోకంలో ఉంటే. ఎవరు? క్రీస్తును నమ్ముకొని క్రీస్తును వెంబడించేవారు ఇటు లోకంలో ప్రశాంతంగా ఉందామన్నా ఉండనియదు. మన ఆలోచన, మన 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 మనస్సు, మన తలంపులు, మన హృదయం లోకంలో ఉండనియదు. సరే, లోకాన్నంతా విడిచిపెట్టి దేవుళ్ళో వద్దామంటే అది చేయడం కూడా కష్టతరం అవుతుంది. ఇటు దేవుళ్ళలోకి రాగానే లోకాశల వైపు మనసు గుంజుతూ ఉంటుంది. ఈ రకమైన ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు, ప్రతి మనుషునికి జరుగుతూ ఉంటుంది. శరీరం ఒకటి చెప్తా ఉంటే ఆత్మ మరొకటి చెప్తా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలి. మరి పైనున్న వాటిని వెతికితేనే మనకు ఆశీర్వాదం. మనకు ఆశీర్వాదాలు భూమి మీద ఎవరు ఇయ్యరండి. భూమి మీదనున్న దేని నుండి మనకు ఆశీర్వాదం రాదు. విశ్వాసులకు చెప్తున్న ప్రాముఖ్యంగా, నువ్వు మారు మనసు పొందుకున్నావా? మరి మారు మనసు పొందుకొని దేవునిలో నాటబడితే నీకు వచ్చే ప్రతి ఆశీర్వాదం దేవుని నుండే రావాలి. దేవుని నుండే రావాలి. దేవుడు కాక ఇక వేరే మార్గం లేదు. అందుకే నువ్వు పైనున్న వాటిని వెతికే విధంగా నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. దానికి దేవుని సహాయం అడగండి. విశ్వాస ప్రయాణం అట్లనే కొనసాగుతుంది. ఇప్పుడు మనం లోకంలో బ్రతుకుతున్నాము. లోకం విడిచి ఎక్కువ అడవిలోకో ఎడారిలోకో పోలేం కదా. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఈ ఫైట్, ఇక్కడే మన సాక్ష్యాన్ని నిరూపించుకోవాలి. ఇక్కడే మనకి ఈ పోరాటము. చుట్టూ మనుషుల నుండి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎప్పుడు పరిస్థితుల నుండి. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ స్థలాల్లో, బిజినెస్ చేస్తున్న స్థలాల్లో, ఎక్కడైనా ఈ లోకం నుండి ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. అక్కడే మన విశ్వాసం బయటపడదు. నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు, నీ హృదయ స్థితి ఏ విధంగా ఉంది అంటే పైన ఉన్న వాటిని వెతికితే మన హృదయ స్థితి మనకు అర్థమైపోతుంది. కానీ భూమి మీద ఉన్న వాటి విషయంలో ఒకవేళ మనం పడిపోతే మన హృదయం అంతా గందరగోళం. అందుకే చూడండి, పాపము చేసేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండడు. పైన ప్రశాంతంగా కనబడుతున్నా హృదయంలో గందరగోళం. ఒకరితోనొకడు అబద్ధాలు ఆడటం అవసరం ఉన్నా, అసలు అబద్ధాలు ఆడటం అదొక ఫ్యాషన్ కొంతమందికి. అవసరం ఉన్నా అవసరం లేకున్నా అబద్ధాలలో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి కొంతమందికి. చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం, వైట్ కాలర్ లైస్ అని కొన్ని ఉంటాయి. ఏందో మరి రకరకాల కార్పొరేట్ లైస్ అంట, ఏందో మరి చాలా రకాల అబద్ధాలు. దేవుడు అన్ని రకాల అబద్ధాలు ఏమి లేవు బైబిల్లో. అబద్ధం అంటే అబద్ధం. లేనిది ఉన్నట్టుగా చెప్తే అబద్ధం, కానిది ఉన్నట్టుగా చెప్తే అబద్ధం. ఏదైనా విషయాన్ని నువ్వు మ్యానిపులేట్ చేసి వక్రీకరించి చెప్తే అది అబద్ధం. అబద్ధీకులందరూ అగ్నిగంధకంలోనే వేయబడతారు. అబద్ధం చెప్పేవాళ్ళు అది ఒక భయంకరమైన పాపం. అపవాదికి
అబద్ధీకుడు అని పేరుంది. అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ అపవాది సంబంధికులే. వాడు ఏ స్థలానికి వెళ్తాడో వారు కూడా అదే స్థలానికి వెళ్తారు. కాబట్టి ఈ శరీర సంబంధమైన మన అవయవములకు సంబంధించిన, ఇప్పుడు అవయవములు పాపానికి కారణం మన శరీర అవయవములే కదా. చూడండి, అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా ముందు అనేకమైన విషయాలు ధ్యానిద్దాం. ఒక్క మాట నుండి దేవుడు ఎన్ని మాట్లాడుతున్నాడు మనతో చూడండి. ఎన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకు సంబంధించినవి. ఈ మాటలు నువ్వు వింటున్నావంటే నీకు సంబంధించిన మాటలు. ఈ మాటలు నేను వింటున్నా అంటే నాకు సంబంధించిన మాటలు. ఈ మాటలు నేను చెప్తున్నా అంటే ఇదేందో నేను ఇక్కడ చెప్పడం మీరు వినటం కాదు, మనందరికీ సంబంధించిన మాటలు. ఈ మాటలు నాకు మీకెంత అవసరమో నాకు అంతే అవసరం. ప్రతి మనుషునికి ఈ జీవం కలిగిన మాటలు అవసరం. సంఘం అంటే కేవలము మనుషులు కాదు, పాస్టర్ కూడా సంఘంలో భాగమే. సంఘంలో భాగమే. ఆ కాపరి కూడా సంఘంలో భాగమే. ఆ సంఘాన్ని అంతటికీ ఒకటే శిరస్సు యేసయ్య. అందరు కలిసి యేసయ్య మాట వినాలి. యేసయ్య ఏం చెప్తున్నాడో వినాలి. కాబట్టి ఇందులో డీవియేషన్స్ లేవు, కేటగిరీస్ లేవు, ఏమి లేవు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. మరి అది ఎవరెవరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమను పరిపూర్ణంగా రిసీవ్ చేసుకుంటావా, నువ్వు పరిపూర్ణంగా ఆశీర్వదించబడతావు. వాళ్ళని చూడటం, వీళ్ళని చూడటం, అట్లా మనుషుల్ని చూడొద్దు. మనం దేవుని చూడాలి. హెచ్చుతగ్గులు ఉండవు దేవుని దృష్టిలో. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. కాబట్టి మరి ఇదొక పోరాటం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శరీర అవయవములు, ఈ అవయవములు శరీర అవయవములతోనే ఈ పోరాటం అంతా. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆ యొక్క చెడు తలంపులు, అపవిత్రత, ఈ కామాతురత, ఈ లైంగికపరమైన ఈ యొక్క భయంకరంగా ఉందండి పరిస్థితి. ఇవన్నీ చెప్తే అసలు మీరు న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. మరి వీటన్నిటికీ ఎక్కడ విడుదల, ఎక్కడ మనకు నిరీక్షణ, ఎక్కడ హోప్ ఎక్కడ అంటే స్పష్టంగా నేను చెప్తున్నా, వితౌట్ ఎనీ డౌట్ యేసయ్య. జీసస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. మళ్ళీ దాన్ని మీరు ఎట్లా చెప్తారంటే అది ఎవరు ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకే అర్థమైంది. నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నాకు అర్థమైంది, నేను చెప్తాను. మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు అర్థమైంది. నా ఎక్స్పీరియన్స్ని నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే దానికి వేరేది. ఇప్పుడు చూడండి, నేను నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుడు నమ్ముతున్నా అంటే దాన్ని ఎట్లా నేను ప్రూవ్ చేయాలి? దానికి ఏమైనా ల్యాబ్ ఉందా? లేకపోతే దానికి ఎక్కడ తీసుకుపోయి టెస్ట్ చేయాలి? ఎక్కడ చేయలేము. అది దాని పేరే విశ్వాసం. అది నీవు కలిగి ఉంటే నువ్వు చూడగలుగుతావు దేవుణ్ణి. నేను చూసే దేవుణ్ణి, నేను దేవుని స్వరాన్ని వింటున్నా, దేవుని చూస్తున్నా, దేవునితో సహవాసం చేస్తున్నా. ఇది ఒక ఆత్మ సంబంధమైన కార్యము. ఇది శరీర సంబంధంగా ప్రూవ్ చేయాలంటే అసాధ్యం. ఇది ఈ ఆత్మ సంబంధమైన కార్యాన్ని అర్థం చేసుకోవాలంటే విశ్వాసము కావాలి. ఇప్పుడు అదే ఇక్కడ దేవుడు చెప్పేది, విశ్వాసం ఉండాలి నీకు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫెయిత్. నీకు ఒక మంచి డిష్ నచ్చింది, ఒక హోటల్లోకి వెళ్ళి నువ్వు తిన్నావు, అది రుచికరంగా ఉందని నాకు చెప్పినావు. ఓహో అవునా, రుచిగా ఉందా? నేను అంటా అవును నిజంగానే రుచికరంగానే ఉంది అని నేను అంటనా? నేను అనలేను. ఎందుకంటే నువ్వు టేస్ట్ చేసిన ఆ డిష్ని, ఏదైతే ఆ రెసిపీ ఏదైతే ఉందో దాన్ని నేను టేస్ట్ చేయలే, దాన్ని ఇంకా నేను తినలే. ఇప్పుడు నేను కూడా అది రుచిగా ఉందని చెప్పాలి అంటే ఎట్లా? నేను వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏ హోటల్కి వెళ్ళావు, ఏ డిష్ ఏం ఆర్డర్ చేశావు, అది నేను ఆర్డర్ చేసి అది నేను తింటే అప్పుడు నేను చెప్పగలను అవును అది రుచికరంగా ఉంది అని. అట్లనే చేయాలి. ఇప్పుడు నేను ఏ విధంగా మరి దేవుణ్ణి నమ్ముకొని మారు మనసు పొందుకొని మరి యేసయ్యలో నడుస్తున్నాను అనేది అది నా పర్సనల్ టెస్టిమనీ, అది నా సాక్ష్యము, అది నా విశ్వాసం. దాన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే నువ్వు కూడా ఆ పర్సనల్ టెస్టిమనీ, ఆ సాక్ష్యము, ఆ విశ్వాసము కలిగి ఉంటే నీకు అర్థమైంది. నేను నమ్ముకున్న యేసయ్యని నువ్వు నమ్ముకొని ఆ విశ్వాస ప్రయాణంలో కొనసాగితే అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు అవును యేసయ్య గొప్పవాడు, దేవుడు, రక్షకుడు, నన్ను మార్చిన దేవుడు అని నువ్వు చెప్పగలుగుతావు. రుచి చూచి ఎరగాలని ఉంది. దేవుణ్ణి మనము రుచి చూచి ఎరగాలి, రుచి చూచి తెలుసుకోవాలి. యేసయ్యని, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలి. మరి ఆ టేస్ట్ నువ్వు చూడాలి. మరి నీకు ఆశ ఉంటే నువ్వు చూస్తావు.
ఏందేందో మాట్లాడుకుంటూ పోతే అది జరగని పని. అట్లా ఉంటే దేవుని దర్శనము, దేవుని స్వరము అవేమి మనకు కనబడవు, వినపడవు. నిజంగా అరే ఈ వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, మరి ఏంటి అది నిజమా అని నీకు ఆశ ఉంటే, ఆలోచన ఉంటే నువ్వు దేవుని స్వరం వినగలుగుతావు. విశ్వాసము ద్వారానే వినగలుగుతావు. నీ విశ్వాసమే దేవుని కార్యాలు చేస్తుంది, వేరేది ఏమి కాదు. మన ఎమోషన్స్తోని, మన ఎక్సైట్మెంట్స్తోని, మన ఆలోచనలతోని, వీటితోని దేవునికి సంబంధం లేదు. దేవునికి కావాల్సింది మన విశ్వాసము. నువ్వు ఎంతగా విశ్వాసం కలిగి ఉంటే అంతగా దేవుని కార్యాలు చూస్తావు. అందుకే యేసయ్య చాలా సందర్భాల్లో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంట. యేసయ్యనే స్వస్థపరిచింది, కానీ యేసయ్య మీద విశ్వాసం ఉంచటము చాలా గొప్ప కార్యం. స్వస్థపరిచేది యేసయ్యనే, కానీ విశ్వాసం ఉంచాల్సింది నువ్వు, నేను. అప్పుడే కార్యం జరుగుతుంది. విశ్వాసం లేకుండా యేసయ్య నీ ఎదురుగా వచ్చి నిలబడ్డా నీకు యేసయ్య మీద విశ్వాసం లేకపోతే కార్యం జరగదు. కాబట్టి దీని అంతటిలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నీ విశ్వాసం. విశ్వాసముతో నువ్వు పైనున్న వాటిని వెదకాలి. విశ్వాసముతో పైననున్న దేవుని ఆశీర్వాదములు. అందుకే మీరు పరలోక ప్రార్థన చేసే ముందు మరి నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక అంటే పరలోకం పైనుండి నీకు సమాధానము రావాలన్నా, స్వస్థత రావాలన్నా, సమృద్ధి రావాలన్నా పైనుండి శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఏ హీలింగ్ రావాలన్నా పైనుండి. లాస్ట్ డాక్టర్లు కూడా దేవుడే అంటారు. ఇంకా కొన్ని కేసెస్లో, అన్ని చిన్న చిన్న కేసెస్లో అనరు, కొన్ని ఉంటాయి కేసెస్. ఇంకా మేము చేసే ప్రయత్నం మేము చేస్తామండి, మిగతాదంతా ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఏదైనా దేవుడి నుండి రావాల్సిందే, దేవుడి నుండి రావాల్సిందే. అందుకే పైనున్న వాటిని మనం వెతకాలి, పైనున్న వాటిని నువ్వు వెతకగలగాలి. ఎప్పుడు నువ్వు వెతకగలుగుతావు, ఎప్పుడు అంతటి విశ్వాసం నీకు వస్తుంది, ఎప్పుడు అంతటి ఆశ నీకు వస్తుంది అంటే భూమి మీద నీ అవయములకు సంబంధించిన ఈ పాప సంబంధమైన విషయాలను, ఈ శరీర సంబంధమైన విషయాలను చంపివేయాలంట. ఏదో బీరువాలో దాచిపెట్టడం, కబోర్డ్లో ఉంచడం కాదు, బెడ్ కింద, పరుపు కింద కాదు. వాడిని ఏం చేయాలంట? చంపివేయాలి, చంపివేయాలి. అప్పుడే 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 నువ్వు పైనున్న వాటిని వెతకగలుగుతావు. పైనున్న వాటిని వెతకటమే కాదు, వాటిని వెతికి పొందుకోగలుగుతావు. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ విషయాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. కాబట్టి చాలా విషయాలు మనము ప్రతిరోజు నేర్చుకుంటున్నాము. మరి దేవాదేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏమి చేయాలో కూడా తెలియజేస్తున్నాడు. ఏదో చెప్పేసి వదిలేయట్లే యేసయ్య. నువ్వు కొన్ని పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని మేలులు పొందుకోవాలి, దేవుని సంతోషము, సమాధానము, స్వస్థత, సమృద్ధిని పొందుకోవాలి అంటే ఏమి చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ చెప్పిన వాటిని మనం విని వదిలివేసేవారిగా కాకుండా ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా నడుచుకునే విధంగా, ఆ మాటలకి లోబడే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ సహాయాన్ని దేవుని అడగాలి. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. పైనున్న వాటి నుండి మనము ప్రతిదీ పొందుకోవాలి, పైనున్న వాటిని వెదకాలి. మనకు కావాల్సిన సమస్తము పైనుండే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని మరి ఈరోజు దేవుడు మనకు తెలియజేశాడు. ఈ సత్యాన్ని మనం మరవకూడదు, విడిచిపెట్టకూడదు, కేవలం వినేవారిగా మనము ఉండకూడదు. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మనతో మాట్లాడిన ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థనలో మరి ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన, వందనాలు యేసయ్యా. మరి ఒకసారి తండ్రి వేకోజామున ప్రభువా నిన్ను దర్శించటానికి, నిన్ను చూడటానికి, నీ స్వరము వినటానికి ప్రభువా మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. ఈ యొక్క ఆత్మీయమైన ప్రయాణంలో తండ్రి ముందుకు కొనసాగే విధంగా మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్నందుకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, నీవు చెప్పే ప్రతి మాట నా కొరకే, నా జీవితం సరిచేయబడటానికే, నా కుటుంబం కట్టబడటానికే, నా భవిష్యత్తు అద్భుతంగా తండ్రి మారటానికే నీ ప్రతి మాట నా చెవిన పడుతుంది ప్రభువా. నన్ను మార్చడం నీకు ఇష్టము డాడీ. నశించిపోయే వారిని వెతికి రక్షించడానికే నీవు వచ్చావేసయ్యా.
నేను మారటం నీకు ఇష్టం ప్రభువా. ఒక వ్యక్తి మారటం నీకు ఇష్టం నాయన. పాపము నుండి పరిశుద్ధత వైపుకు నడిపించబడటం నీకు ఇష్టం యేసయ్యా. ప్రభువా, మరి నీ మాటల్ని బట్టి మేము ఎంతో ఎంతో సంతోషిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ప్రతి మాట నా జీవితం కొరకే, ప్రతి మాట నా ఆశీర్వాదం కొరకే. నమ్ముతున్నాను నాయన, విశ్వసిస్తున్నాను, నీ మాటను అంగీకరిస్తున్నాను ప్రభువా. నీ మాట ప్రకారంగా నడుచుకోవడానికి నాకు శక్తిని, బలమును దయచేయండి. అడుగుదాం, ప్రతి ఒక్కరం అడుగుదాం, ప్రభువుని సహాయం అడుగుదాం. దేవుని మాటలు కేవలం వినేవారిగా మనం ఉండొద్దండి. కేవలం వినేవారిగా ఉంటే మనకి ఏ ప్రయోజనం లేదు. ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటే ఆ మాటల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. దేవాదేవుడు ఈరోజు అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడాడు. పైనున్న వాటిని వెతుకుతున్నావా? ఇంకా భూ సంబంధమైన వాటిలోనే పడి నశించిపోతున్నావా? భూ సంబంధమైన వాటిలో చిక్కుకొని బయటికి రాలేకపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు. పైనున్న వాటిని వెదకటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, తప్పక సహాయం చేస్తాడు. ఈ భూమి మీద ఉన్న వాటన్నింటినీ మనం ఆ శరీర సంబంధమైన క్రియలను చంపివేసి ఎప్పుడైతే పైన ఉన్న వాటిని వెతకటం మనం మొదలు పెడతామో దేవుని మహిమను పొందుకుంటాం. ప్రభువా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చావు నీ బిడ్డలకి నాయన. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చావా ప్రభువా. ఈ అల్పులకి, అయోగ్యులకి, గడ్డి పువ్వు వంటి జీవితాలకి తండ్రి ఇంతటి ధన్యతనిచ్చావేసయ్యా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, మా జీవితాలను, మా కుటుంబాలను, మా సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ విశ్వాస ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి నాయన. మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించండి యేసయ్యా. తండ్రి, ఈ యొక్క మార్గాలలో తండ్రి ఒంటరిగా మేము నడవలేము, ఒంటరిగా బ్రతకలేము. నీ సహాయాన్ని అడుగుతున్నాం ప్రభువా, మాకు తోడుగా ఉండండి. ఇదిగో నాయన, ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో వారి హృదయాలలో ఈ మాటలు ఫలించునుగాక. ఎవరెవరైతే ఈ మాటల చేత ఆదరింపబడుతున్నారో ఈ మాటలు వారి హృదయాలలో స్థిరపరచబడునుగాక. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ప్రభు. అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన లోకం మధ్యలో జీవిస్తున్నాం. ఎటు చూసిన పాపమే, ఎటు చూసిన చీకటే నాయన. ఎక్కడ ఏ నిరీక్షణ లేదు ప్రభు. నిరాశ నిస్పృహల మధ్యలో తండ్రి అనేకులు బ్రతుకుతున్నారు తండ్రి. వారందరికీ ఒక ఆశ, ఒక నిరీక్షణ నీ నోట నుండి వచ్చే మాటే ప్రభు. ఆ మాటని పట్టుకొని విశ్వాసముతో ముందు కొనసాగే కృపను దయచేయండి. అటువంటి ఆలోచనలు, అటువంటి పట్టుదలను దయచేయండి యేసయ్యా. మీరు మాత్రమే సహాయం చేయగలుగుతారు తండ్రి. మీరు తప్ప వేరే మార్గము లేదు ప్రభు. మా ఆత్మలకు రక్షణ కావాలి, మేము మీలో నడిపించబడాలి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదనే నీవు చేసిన యాగమును ఎవరు మర్చిపోకూడదు తండ్రి. ప్రతిరోజు జ్ఞాపకం తెచ్చుకోవాలి యేసయ్యా. ప్రతిరోజు ఆ యాగమును జ్ఞాపకం తెచ్చుకొని ఒక పునరుత్థానపు శక్తిని పొందుకొని ఈ విశ్వాస ప్రయాణంలో ముందుకు కొనసాగాలి తండ్రి. అటువంటి ధన్యతను, అటువంటి యోగ్యతను, అటువంటి ఆశను ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టించండి తండ్రి. నడిపించండి యేసయ్యా. ఈ నిరాశ నిస్పృహ నుండి తండ్రి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకురండి ప్రభు. సంతోష సమాధానాలతో నీ బిడ్డలు నింపండి తండ్రి. కుటుంబాలను కట్టాలని మీరు ఎంతో ఆశపడుతున్నారు. కుటుంబాలు కట్టబడి అంత్య దినాల్లో కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి నాయన. ఎవరి మధ్యలో ఏ ప్రేమ లేకుండా తండ్రి చెదిరిపోతున్నారు యేసయ్యా. మరి కుటుంబాల కొరకు మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలు కట్టబడాలి, కుటుంబాలన్నీ నీ కొరకు నిలబడాలి, కుటుంబాలన్నీ కలిసి సంఘముగా నేను స్తుతించాలి, ఆరాధించాలి నాయన. అటువంటి ధన్యతను నీ బిడ్డలకు దయచేయి. ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం యేసయ్య. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో బాధపడుతున్నారో, ఎవరైతే వారు పనిచేసే ఉద్యోగ స్థలాల్లో బాధపడుతున్నారో, వేదన చెందుతున్నారో, ఎవరైతే వారి యొక్క వ్యాపార విషయాలలో మరి బాధపడుతున్నారో, వేదన చెందుతున్నారో వారందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం తండ్రి. ఈ భూ సంబంధమైన వాటి మీద సమాధానం మేము పొందుకోవాలి అంటే, మేము చేస్తున్న పనులలో మేము సమాధానం పొందుకోవాలి అంటే, మా కుటుంబాలలో మేము సమాధానం పొందుకోవాలి అంటే, మా ఆర్థిక స్థితిగతుల్లో మేము సమాధానం పొందుకోవాలి అంటే, మా ఆరోగ్య స్థితిగతుల్లో మేము సమాధానం పొందుకోవాలంటే ప్రభువా నీ వైపు చూడాలి, నిన్ను చూడాలి నాయన, నిన్ను ఆశ్రయించాలి యేసయ్యా. పైనున్న వాటిని వెదకాలి నాయన, నీ నుండి వచ్చే వాటిని వెదకాలి ప్రభువా. అటువంటి ఆత్మీయమైన నేత్రములను తండ్రి నీ బిడ్డలకు దయచేయండి. లోక పోరాటం తండ్రి మేము చేయలేం ప్రభు. నీ సన్నిధికి వచ్చాము, ఆదరించండి నాయన. ప్రతిమలాడుకుంటున్నాం, వేడుకుంటున్నాం ప్రభువా.
ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి తండ్రి వారిని ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తున్నాం. మరి అవకాశం ఇచ్చిన మాకు తండ్రి వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం. గొప్ప అవకాశం ఇచ్చారు తండ్రి, మీ నామం బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిలింపజేయమని తండ్రి మరి ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పైన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఆశ కలిగి ప్రతిరోజు మీ సన్నిధికి వస్తున్నారు నాయన, ప్రతిరోజు మీ సన్నిధికి వస్తున్నారు తండ్రి. వారిని ఆదరించండి ప్రభు, మరి వారి కుటుంబాలను కట్టండి, వారి హృదయాలకు నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకుంటూ మమ్మల్ని మా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord.